అందరూ వినరు. దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనుషులు అందరూ వింటారు అనుకుంటున్నారా? నాకు తెలుస్తుంది ఇక్కడికి వింటున్నాము అన్నట్లుగా వచ్చినటువంటి మనుషుల్లో కొంతమంది ఉంటారు, నిద్రపోయే వాళ్ళు వినరు. వాక్యము బోధిస్తున్నప్పుడు పాటలు సీరియస్గా పాటలు రాసేవాళ్ళు ఉంటారు, డైరీ తీసుకుని టక్ చెక్కేస్తూ ఉంటారు. ఒక పక్క వాక్యం వెళ్తూ ఉంటుంది. దేవుడేమో వాక్యము ద్వారా మాట్లాడాలని ఆయన అనుకుంటే, పాటలు రాస్తున్నప్పుడు మనం వేరే కాన్షియస్లో ఉన్నప్పుడు దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? మాట్లాడ్డు. కొంతమంది వాక్యము ప్రకటిస్తున్నప్పుడు పాస్టర్ గారు నెక్స్ట్ ఏం చెప్తారు, బహుశా ఇదే ఉంటుంది అని టప తిరిగేస్తూ ఉంటారు. నెక్స్ట్ది బిఫోర్ది అవన్నీ అవసరం లే, వాక్యం వినాలి. కాబట్టి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మాటలు హృదయం లోపలికి వెళ్ళేటట్లుగా ఉండాలి. బోధిస్తున్నప్పుడు వినడానికి కావలసినటువంటిది వినుబుద్ధి కావాలి. రెండవది